వెల్కమ్ టు KICK కిక్. మీరు భయపడినా భయపడకపోయినా నేను ఈ రోజు ఒక అద్భుతమైన కవిత రాశాను. బావా అన్నవచ్చుగా. ఆ రోజుల్లో పందులు బురదలో ఆగండి. ఆ రోజుల్లో పందులు బురదలో దొల్లేవి. ఈ రోజుల్లో నీళ్లే లేవు, బురద ఎక్కడ. ఆ రోజుల్లో మేకలు ఆకులు తినేవి. ఈ రోజుల్లో చెట్లే లేవు, ఆకులు ఎక్కడ. ఆ రోజుల్లో బండ్లు కట్టుకుని మరీ సినిమాలకు వెళ్లేవాళ్ళు. ఈ రోజుల్లో పైరసీ రూపంలో ఇంటికే సినిమా వస్తుంది. రోజులు మారాయి, విషయాలు మారాయి, పరిస్థితులు మారాయి. కానీ రోజులు మారా కూడా ఏమీ మారలేదు అని అడగడం కోసం, అని చెప్పడం కోసం రోజులు మారాయి టీం మన షోకి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Gita Sheila Mala Pere Yedaina Ada Ure Yedaina Amma Yentu Bumi De Asalu Kunte Kanna Life is వండర్ఫుల్ గా డాన్స్ చేశారు. మీ నలుగురు ఒకైతే మీకు పోటీగా మరో టీం ని మేము రెడీ చేసాం. లెట్స్ వెల్కమ్ ది అదర్ టీమ్. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, వారం తెంచుకున్న కైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. वैसे पकीला मैं हूँ अकेला, रावे अकेला मैं बजलू तुम्हेला, हम तुम्हें वाला something नरेला, रंपंच कला प्रपंचम मिलेला. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. Super, wonderful. What an entry. Super. All the best for your team. సో వీళ్ళ ఉద్దేశంలో అన్ని మారే కానీ కొన్ని మారలేదు అంటున్నారు. సో మీ ఉద్దేశంలో ఏవి మారలేదు ఇంకా? మీరు అరే కమింగ్ అప్ లో వేసుకుంటూనే ఉండండి రా. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో మీరు పేర్లు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారా? మీ గ్యాంగ్ పేరేంటి? ఆ రోజుల్లో. మీ గ్యాంగ్ పేరు? ఈ రోజులు. ఆ రోజుల్లో గ్యాంగ్ అండ్ ఈ రోజుల్లో గ్యాంగ్. సార్ మీ పేరు? నా పేరు బాలరెడ్డి అండి, సినిమాటోగ్రాఫర్ ని. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఇరిటేట్ చేశారు? ఎక్కువ ఇరిటేట్ అంటే తేజునే. వెరీ గుడ్. మేడం గారు, తేజు గారు ఆయన ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. పద్ధతిగా ఎప్పుడు మీకు కుదరంది, ఈసారి పద్ధతిగా మీ గురించి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. నా పేరు తేజస్వి. నేను ఈ సినిమాలో ఒక అమేజింగ్ రోల్ చేశాను అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. ఈ సినిమాతో నా రోజులు కూడా మారాలని వెయిట్ చేస్తున్నాను. సో రోజులు మారాయని చెప్తున్నారు మీరు. మీ ఉద్దేశంలో ఏం మారాయి? పెళ్లి చేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పెళ్లి కొన్ని రోజుల తర్వాత ఒకలాగా ఉంటుంది. రోజులు మారుతాయి, మనుషులు మారుతారు. సో ఇట్స్ లైక్ అ వెరీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. భూమి తిరుగుతూ ఉంటుంది, మనం తిరుగుతూ. ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకు అసలు? వేశారు. మై నేమ్ ఇస్ చేతన్ మద్దినేని. నేను ఈ మూవీలో లీడ్ రోల్ చేశాను. సో నాకు యాక్చువల్గా ఇదే ఫస్ట్ ఫిల్మ్. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా హిట్ అయితే రోజులు మారుతాయి నాకు. వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్. మీ గురించి సార్? నా పేరు శశాంక మౌళి అండి. నేను కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. లక్కీలీ తేజస్విని వన్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ తేజు. అండ్ టీమ్ వాస్ రియలీ ఎక్సైటింగ్ అండ్ వెరీ ఫ్రెష్ అండ్ దే గాట్ సూపర్ వండర్ఫుల్. ఐ నో ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. సో విషింగ్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఈ రోజే మూవీ రిలీజ్ అయింది. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ప్లే ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. సో ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ చూపిస్తాం. సేమ్ టు సేమ్ ఉంటాయి కానీ అందులో 8 డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. 60 సెకండ్ల టైంలో 8 డిఫరెన్స్ స్పాట్ చేస్తే ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్. రైట్? మీ నలుగురులో ఒకళ్ళ వాయిసే రిజిస్టర్ చేస్తాం, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో మీ నలుగురులో ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? గురుగారు చేస్తారా? డిఓపి కాబట్టి ఆయనకి అర్థం అవుతుంది సిచ్యువేషన్. గురుగారు వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తారు, మీకు చాలా హెల్ప్ చేస్తారు. మేము మీ ఆన్సరే తీసుకుంటాం. ఓకేనా? 2 ఇమేజెస్ వస్తాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే ఇంకా ఈజీ స్పాట్ చేయడానికి. రైట్? సో సేమ్ టు సేమ్ రౌండ్ లో ఆ రోజుల్లో గ్యాంగ్ కోసం పిక్చర్.
సైడ్ ఒక పైన గడ్డమైన లేడు అక్కడ పైన. వైట్ గడ్డం ఆయన. లెఫ్ట్ సైడ్ లో గురుగారు లేరు, గడ్డం ఆయన. ఓకే 1. ఆ పిల్లర్ లేదు లెఫ్ట్ సైడ్ లో. లెఫ్ట్ సైడ్ లో వెనకాల పిల్లర్ లేదు, గడ్డం ఆయన అంకుల్ వెనకాల. ఓకే 2. వెనకాల రాజు లేడు, రాజు కూడా లేడు. సెంటర్ లో రాజు లేరు. నెంబర్ 3. అక్కడ రైట్ సైడ్ లో ఫైర్ లేదు. అదే లేదు కాదు రైట్ సైడ్ లో ఫైర్ లేదు. అండ్ ఇతను కూడా కూర్చున్నా ఆ రెడ్ పైన లేడు. రైట్ సైడ్ లో కార్నర్ లో ఒకరు లేరు అండ్ ఫైర్ లేదు. ఓకే 5 ఆన్సర్స్. కట్టప్ప లేడా? ఓకే ఎక్కడ? రైట్ సైడ్. ఓకే ఓకే అది పాయింట్ చేస్తారు. లాస్ట్ 5 సెకండ్స్. 3 more to go. ఒకటి ఇది స్టార్టింగ్ లో చూడండి చిన్నది, అది లేదు. పైన కార్నర్ లో కార్నర్ లో కింద టైం అయిపోయింది. 8 బెల్ట్ టైం అయిపోయింది అక్కడ. సో వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఇక్కడ ఒక అంకుల్ లేరు, ఇక్కడ ఫైర్ లేదు, ఇక్కడ పెద్ద ఆయన లేడు, ఇక్కడ ముసలాయన లేడు, వెనకాల పిల్లర్ లేదు. సో మీరు 5 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకా 3 మిస్సింగ్. ఆ 3 లో బెల్ట్ ఒకటి, యా అక్కడ పిల్లర్ టాప్ అండ్ అలాగే స్క్రీన్. ఎస్ 5 రైట్ ఆన్సర్స్, 500 పాయింట్స్. బాగా వచ్చింది. అంటే 5 కరెక్ట్. ఇప్పటి వరకు చాలా మంది, అంటే ఇట్స్ వెరీ గుడ్ స్కోర్. ఇప్పటివరకు ఎవరు చేయలేదు 500. ఎవ్రీబడి 600 700 చేసి. సో ముందుగా గురువు గారితో స్టార్ట్ చేస్తాను నేను. సో వాసు గారు ఎన్నో ఇయర్స్ గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు, చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎలా? బేసిక్ గా ఈ సినిమాలో ఈ 4 మెయిన్ లీడ్స్ తో పాటు ఆల్మోస్ట్ దగ్గరగా మూవ్ అవుతూ ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫిల్మ్ నేను కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాను. అమృతంలో సార్వాడ్ క్యారెక్టర్ తో నాకు ఎంత బ్రేక్ వచ్చి మంచి పేరు వచ్చిందో, ఈ క్యారెక్టర్ నన్ను అంత తీసుకొస్తుందని నాకు అనిపిస్తుంది. మేడం గారు. మై నేమ్ ఇస్ మమత. ఈ మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. మూవీ గురించి చెప్పాలంటే చాలా సూపర్ గా ఉంటుంది. సార్ క్యారెక్టర్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. ఏం గురుగారు? హాయ్, హాయ్. నా పేరు కేరింత నూకరాజు. ఆ మూవీలో నూకరాజు క్యారెక్టర్స్ ఎలా అయితే జనాన్ని ఎంటర్టైన్ చేయగలిగానో, ఈ మూవీలో కూడా అలాగే ఎంటర్టైన్ చేయడానికి ఎక్కువ ట్రై చేశాను. నాకు ఒక లపాకి కూడా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇట్లు నూకరాజు. ఎస్ మేడం గారు. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృతిక. ముందు దృశ్యం చేశాను అండ్ ఇప్పుడు రోజులు మారైతూ మీ ముందుకు వస్తున్నాను. అండ్ చాలా చాలా ఒక కొత్త కథ అండ్ ఎక్సైటింగ్ గా ఉండేది. అండ్ నా క్యారెక్టర్ ఆద్య వచ్చి ఒక చాలా ఇన్నసెంట్ గర్ల్ అన్నమాట. వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ, అది ఇట్ హ్యాస్ టు బి రైట్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇట్స్ ఆల్ వర్క్డ్ అవుట్. ఈ రోజుల్లో గ్యాంగ్ నుంచి ఎవరు ఆడబోతున్నారు? కృతిక ఆడతారు. మీ ముగ్గురు ఆవిడకి హెల్ప్ చేస్తాం. రెడీయా? సైట్ ఉందా మీకు? అవును, సైట్ ఉందా? హెల్ప్ చేస్తాం. అంటే జూబ్లీ. ఓకే, సో ఈ రోజుల్లో గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ రౌండ్ లో పిక్చర్. పైన ప్లస్ లేదు, పైన ప్లస్ లేదు. అది కాదమ్మా, లొకేషన్ లేదు. రైట్ సైడ్ లో అబ్బాయి లేడు. గ్రీన్ మ్యాట్ మీద ప్లస్ లేదు. రైట్ సైడ్ లో అబ్బాయి లేడు. ఒక అబ్బాయి లేడు. ఓకే, ప్లస్ లేదు. గ్రీన్ మ్యాట్ మీద ప్లస్ సింబల్ లేదు. 2. లెఫ్ట్ సైడ్ అమ్మాయి లేదు. లెఫ్ట్ సైడ్ అమ్మాయి లేదు. లెఫ్ట్ సైడ్ అమ్మాయి లేదు. ఓకే 2 3. ఇక్కడ అబ్బాయి లేడు. లెఫ్ట్ సైడ్ కూడా అబ్బాయి లేడు. అబ్బాయి లేడు. తలపగా లేడు. రైట్ సైడ్ లో కింద అబ్బాయి లేడు. అదేనా? రిస్ట్ బ్యాండ్ లేదు. బ్రేస్లెట్ లేదు. ఓకే, మైకో గారికి చేతికి బ్రాస్లెట్ లేదు. 5. పైన గర్ల్స్ కి పైన అది లేదు. రోపా అది స్టాండ్ లేదు గర్ల్స్ పైన రైట్ సైడ్. ఓకే, ఇద్దరు అమ్మాయిల పైన రూఫ్ లేదు.
గుమ్మం లేదు 6. లాస్ట్ అయిపోయింది ఏది అబ్బాయా అక్కడ ఆవిడ చిన్నప్పుడే చెప్పింది ఆవిడ గుర్తొచ్చింది. ఓకే రాజులు లేవు 6 రైట్ ఆన్సర్స్. అది కూడా 6 రైట్ బట్ ఓకే. ఇక్కడ గుమ్మం లేదు, కింద అబ్బాయి లేడు, వెనకాల అబ్బాయి లేడు, ఇక్కడ ప్లస్ సింబల్ లేదు, అండ్ చేతికి బ్రాస్లెట్ లేదు, అండ్ ఇక్కడ పాప లేదు. సో 6 రైట్ ఆన్సర్స్, 600 పాయింట్స్. ఇంకా 2 గాజులు. శృతి హాసన్ గారు గాజులు వేసుకోలేదు. ఓ మై మ్యాడ్. ఇటు 500, ఇటు 600. వెల్ ప్లేడ్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్. మీ గ్యాంగ్ నుంచి 2 ఆడతారు ఈ రౌండ్. ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు, ఇంకోళ్ళు నేను ఇచ్చిన చీటీని పైకి చదువుతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళు అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో వినపడదు కాబట్టి లిప్ యాక్షన్ బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో గెస్ చేయాలి. 120 seconds టైం ఉంటుంది. ఎన్ని రైట్ ఆన్సర్లు గెస్ చేస్తే అన్ని 100 పాయింట్స్. సో ఆ రోజుల్లో ఎవరు వస్తున్నారు? వెరీ గుడ్, రండి. అవును, మీరు ఇందాక బాగా పాడతారు అవతల టీంకి ఎలా తెలుసు మీరు అలా పాడతారని? ప్రమోషన్స్ లో కొంచెం మామూలు మీ మూవీలో సాంగ్ ఏదైనా వచ్చా మీకు? వచ్చు. 1-2 లైన్స్ వచ్చినా చాలు నాకు. ఓకే సూపర్. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఆన్ అయిన తర్వాత మీరు పాడడం మొదలెట్టండి. మ్యూజిక్ ఆన్. ఇప్పుడు పాడాలి, అందుకే అడుగుతుంది దాని నుంచి. इसको बोलना. मैं काय को बोलती. ओके, थैंक यू फॉर द रेस्पेक्ट. మీరు పెట్టుకోండి సార్. షాక్ కొట్టదు అదేమి. ఓకే, సో మ్యూజిక్ వస్తుంది, మీరు పాట స్టార్ట్ చేయండి. ఓకేనా? మ్యూజిక్ ఆన్. Music, disco, move it, పాడండి. ప్రేమకు అర్థం మారేనే, మనుషులు తీరు మారేనే. Your time starts in 3, 2, 1, go. నూకరాజు. నూకరాజు. నూక్ 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 నూకరాజు. నూకరాజు. నా నా రాలిపోయే నూకరాజు. ఎందుకే? నూక్ బాగా సెలెక్ట్ చేశారు మేడం గారు మీరు. నూకరాజు. నేను ఇచ్చుంటాను, నువ్వు వచ్చిండు అంట. నూకరాజు. నూకరాజు. చల్లని వెన్నెల. చల్లని వెన్నెల. చల్లని చల్లని చల్ల చల్ల చల్ల. dance to the rhythm now. చల్లని వెన్నెల. 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 ఓకే, కేరింత. ఈ బొంద. కేరింత. బోడి లింగం. బోడి లింగం. బోడి లింగం. బో డి 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 డి. మోడీతా. మోడి మోడి బోడి. మో బో 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 మో. బో. హౌ. బోడి లింగం. హౌ. బావుడి లింగం. బెల్ట్ బాంబ్. బెల్ట్. బాగా ప్రిపేర్ చేశాక. మైస్. బెల్ట్. మ్యాచెస్. బెల్ట్. 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 బెల్ట్ బాంబ్. బాంబ్ బాంబ్ బాంబ్. పాం పాం పాం. బాంబ్ బాంబ్. బెల్ట్. బెల్ట్ బాంబ్. బెల్ట్ బాంబ్. బెల్ట్. బెల్ట్ తీసేనా? బెల్ట్.
నూకరాజు ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. మీరు అన్ని కొత్త కొత్త రికార్డ్స్ చేస్తున్నారు మా షోలో. సో అందుకని ఈ రౌండ్ లో కూడా కొన్ని మార్పులు చేస్తాను నేను. ఇప్పుడు మీరు ఇటు రండి. చెవుల మీద కర్టెన్ లేదు కదా? ఉంది, అదిగో. ఓకే, షాక్ కొడుతుంది అందుకని. అంతలేదు, పిచ్చిదాన్న నేను. మ్యూజిక్ ఆన్. గట్టిగా చెప్పు చాలు. గట్టిగా చెప్తే నీకు వినిపిస్తుంది ఏంటి? కాదు, వాడు అట్లీస్ట్ పెద్దగా చెప్తే నాకు అర్థం అవుతుంది. అలా మరి చెప్తే ఏ అర్థం కాదు, నార్మల్ గా. Your time starts now. విశ్వక్సేనుడు. Party, party, party. Let's together party. విశ్వక్సేనుడు. మహానుభావుడు. బారు మహానుభావుడు. డాక్టర్ సుబ్రహ్మణ్యం. అరు పర్లేదు, నీకేమైంది? సుబ్రహ్మణ్యం. అలా చెప్పాలి నువ్వు అనేసావు. సుబ్రహ్మణ్యం. మెల్లకన్ను. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు ఎవరి గ్రేట్నెస్ ఇది? గ్యారంటీ. భూప్రపంచంలో ఇంకెవ్వరికి వినపడకుండా ఆయనే అన్ని గెస్ చేశారు లేదా? మెల్లకన్ను రైట్ ఆన్సర్. డాక్టర్ సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మహానుభావుడు రైట్ ఆన్సర్. విశ్వక్సేనుడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయింది. విశ్వక్సేనుడు కూడా రైట్ ఆన్సర్. సో 4 రైట్ ఆన్సర్స్, మీరు ఒక రైట్ ఆన్సర్. 500 పాయింట్స్. ఆ రోజుల్లో గ్యాంగ్ 1000 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్ సార్. సో ఈ రోజుల్లో ఆ ఇద్దరు ఎవరు? కృతిక అండ్ నూకరాజ్. ఆవిడ ఎవరైనా నూకండమ్మా ఆయన్ని. రండి. తెలుగు వచ్చా మీకు? వస్తుంది. నాది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తుంది. మ్యూజిక్ పెట్టమ్మా ఒకసారి. Music. Disco. Move it. నీకు ఏమైనా తిట్టు వస్తే తిట్టం. అద్దమ్మా. దున్నపోతు. బాగా ఆడతాడు ఈ అబ్బాయి, చంపేస్తాడైతే. నిలుబబే వాను కళ్ళ దాన వయ్యారే హంస నడక దాన నీ వెనకలు వయ్యలున్నవే జానా. Your time starts in 3, 2, 1, go. ఏంటి వర్డ్ ఏంటి చెప్పలేదు నాకు. కక్కుర్తి. గబ్బర్ సింగ్. కంపల్సీ. గబ్బర్. కంపెనీ. గబ్బర్ సింగ్. కప్పుటి. గబ్బర్ సింగ్. వాలు జడ. వాలోచన. జడ. మొత్తం చెప్పు. వాలు చెట. చతుర్ముఖ. చెత్తబుట్ట. చతుర్ముఖ. చెత్తబుట్ట. వారాయ. చతుర్ముఖి. చతుర్ముఖ. చద్దుమూట. కత్తి రామదాస్. కత్తి
కోతి రామ్ దాస్ రామ్ దాస్ రామ్ రామ్ కమ్ రామ్ దృశ్యం 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 రైట్ ఆన్సర్. కత్తి రామ్దాస్. ఏ చెత్తబుట్ట అది కాదు, చతుర్ముఖం. దానికి చెత్తబుట్ట అన్నావు. వాళ్ళు జడ గబ్బర్ సింగ్ భయ్య. చాలా అద్భుతాలు సృష్టించావు నువ్వు గబ్బర్ సింగ్ కి. కక్కుర్తి చెప్పాలి. బాగా చెప్పు. 3 రైట్ ఆన్సర్స్. వెరీ వెల్ ప్లేడ్. వెరీ గుడ్. ఓ 30 సెకండ్లు మీకు కూడా బంపర్ ఆఫర్ ఇస్తాం మేము. సో మీరేని కవర్ చేస్తారో చూద్దాం. రైట్, మీరిటు మీరిటు. పాట పాడతారా మీరు ప్లీజ్? అవునా? మా కోసం. మెకా 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 మీటర్ ఉంది మెకా మీటర్ నువ్వే నాకు లక్కీ ప్యాటర్ కొట్టేదాకా పోస్టర్. వాళ్ళకి తెలిసే పిక్స్ కొట్టుడు కొడతారు నన్ను. వెరీ గుడ్, సూపర్. ఏ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సినిమా హిట్. హ్యాండ్స్ బ్యాక్. సినిమా హిట్. సినిమా హిట్ హిట్ హిట్. దోవల్ మందు. సినిమా హిట్ మందు. హిట్ హిట్. ఇంజెక్షన్. స్ప్రే. ఇంజెక్షన్స్. సినిమా హిట్. సినిమా లేదు. సినిమా హిట్. సినిమా ఈ రోజు. హిట్ హిట్. ఇది హిట్. ఏంటి? హిట్ 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 హిట్. కోతి కొబ్బరి చిప్ప. కోతి. హోలీ. కోతి. ఓసి ఓసి. కోసి కాదు. మింగే. ఓసే నేను ఓసే కోతి. ఓసే బావడా. అడుక్కు తిను. కోతి కొబ్బరి చెప్పు. ఓసి కంపులు. కోతి అదే ఓసి. కాదు ఆయన కోతి కొబ్బరి చిప్ప అంటున్నాడమ్మా. కోతి కొబ్బరి చిప్ప చెప్పు. కోతి మంచి మంచి. ఓసి మనీ. కోతి కొబ్బరి చిప్ప అంటున్నాడు. ఎవరు నీది అసలు? కోతి. ఓసి గాడిది గుడ్డు. గాలిది గుట్టు. పట్టు చీర. పట్టు మనుషులు. పట్టులో మనుషులు ఎలా వచ్చింది భయ్యా? పట్టు. మనుషు. గాడిది గుడ్డు. పట్టు. మట్టు. పట్టు పట్టు పా. పట్టు పట్టు. చీరలు. పట్టు చీర. యా లు చీరలు. పట్టు ఓని. ఒక పట్టే. పట్టు చీరలు. పట్టు చీర. పట్టు చీరలు. పట్టు చీరలు. చాలా బాగా ఆడారు. సో పట్టు చీర ఇస్ రైట్ ఆన్సర్. కోతి కొబ్బరి చిప్ప చెప్పలేదు. సినిమా హిట్ బదులు సినిమా హిట్ కూడా చెప్పలేదు. సినిమా హిట్ కొట్టుకున్నాడు ఆయన బాబు. అర్థమైంది. ఓకే, 1 రైట్ ఆన్సర్. సో 100 పాయింట్స్ వచ్చాయి. అండ్ మీరు 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. ఈ రోజుల్లో 1000 పాయింట్స్, ఆ రోజుల్లో 1000 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు 3rd రౌండ్, జంబలగడి పంబ. సో ఈ రౌండ్ లో సాధారణంగా గెటప్లు చేంజ్ చేస్తారు ఇక్కడికి వచ్చే అబ్బాయిలు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అలాంటి వెరైటీలు ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి నేను అసలు ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి. మీ నలుగురు కలిసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఓ 2-3 నిమిషాలు వచ్చే మంచి స్కిట్ చేస్తే దాన్ని బట్టి మార్కులు వస్తాయి. రైటా? అంటే యూజువల్ గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యాక్టింగ్ నేర్చుకెళ్తారు. మీరు వచ్చారు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో ఫ్యూచర్ లో ఇంకా బాగా యాక్ట్ చేయడానికి కోర్స్ అనమాట. జడ్జిగా నేను ఉంటాను. సో ఆ రోజుల్లో గ్యాంగ్ నుంచి మీ నలుగురు ఏం టాపిక్ తీసుకున్నారు? రోజులు మారాయి అంటే ఒక ముందు ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉండేవి. అంటే జనాలందరూ సినిమాలు చూస్తూ పెరిగారు కాబట్టి ముందు పాత సినిమాలు అంటే స్క్రిప్ట్ ఎలా ఉండేది, ఇప్పుడు కొత్త సినిమాలో స్క్రిప్ట్ ఎలా ఉంది అన్నదే మేము చూపిస్తున్న స్కిట్. వావ్, నేను డిఓపి గారు ఏ క్యారెక్టర్ చేస్తారని వెయిట్ చేస్తాను. రండి సార్. ఎందుకు సార్ చెప్పండి, పర్లేదు. క్యారెక్టర్ మీరు చేయాలి. ఆహా లేదు సార్, ఎవరి పాత్రలు వాళ్ళవే. సో ఆ రోజుల్లో వాడుకోవచ్చా, మిమ్మల్ని కూడా వాడుకోవచ్చా? నన్ను వాడుకున్నాడు వాడుకున్నంత అయితే కమ్ను అమ్మో. ఆ రోజుల్లో గ్యాంగ్ జంబలగడి పంప రౌండ్ లో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నాన్న ఏంటి నాన్న ఇది పొద్దున్నే తాగుడేంటి నాన్న? అది ఇచ్చే
ఇలా తాగడం నాకు అలవాటే కదరా. ఏమండి అన్నా ఏంటి నాన్న నువ్వు అమ్మని చూడన్నా. నా డైలాగ్ చెప్పని 10 ఏళ్ల కింద డిగ్రీ పాస్ అయిపోయి కూడా ఉద్యోగం తెచ్చుకొని కొడుకు నేను ఎలాగైనా నిన్ను పోషిస్తాను. అయిపోలేదు. పెళ్లి గాని చెల్లెలు అదిగో పోతాను ఇదిగో పోతాను గుండె జబ్బుతో పోతాను అంటూ 10:45 అండి. గుండె జబ్బుతో పోతానని చిన్నప్పటి నుంచి చెప్తోంది. ఇప్పటిదాకా పోని మీ తల్లి. మరి ఇంతమంది బాధల మధ్య తీసుకెళ్తానమ్మా, ఎలాగైనా తీసుకెళ్తానమ్మా. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుని 10th క్లాస్ 5 సబ్జెక్టులు పాస్ అవ్వు. పోదా వెళ్ళు. ఆ బ్యాక్ లాగ్స్ ఏమో పాస్ అవరా నాన్న, మానేస్తా తాగు. డైలాగ్ ఆపరా. అదే యు ఆర్ నాట్ స్టాపింగ్ యువర్ డైలాగ్. టైం చచ్చిపోతుంటే టైం కావాలి నీకు. థ్యాంక్ యూ. వద్దు, మీరు దూరంగా ఉండండి. అసలు మీరు ఓవర్ డైలాగ్ చెప్పేస్తున్నారు. అదే బయటికి తాగి చచ్చిపోండి. నాకు వాచ్ ఇవ్వండి, వాచ్ ఇచ్చేసి వెళ్ళిపోతా. మరి అక్క సంగతి కోరిక బాబు, నువ్వు పెళ్లి చేసుకో. నాకు పెళ్ళ చిన్న వయసులోనా? ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అలౌడ్ ఈ మధ్య. ఆడికి పిల్లని ఓడిస్తారు. సేమ్ సిచ్యువేషన్ 2016లో ఎలా ఉంటుంది? యో డాడ్ వాట్సాప్ మ్యాన్. నా పెగ్గేది నీ పెగ్గా నేను ఆల్రెడీ I'm good mom. What's up? Hey, ఈయనెవరు కొత్తగా? Who the hell are you, man? What the hell are you doing here? What the hell are you doing? I don't trust this man, yo. Just get out from my bloody side. Okay, mom. Is that your boyfriend by any chance? I doubt you. Yeah. Baby, this is already a second round. Don't do that, okay? No, mom. I have to drive, yo. I have to drive. Okay, I'm going to. Hey, what about your girlfriend, buddy? She's on the way. She's coming. The other one, actually, she's sick today. Unseen లేదు, ఓవర్ చేయకు. Oh man, he's come back. What the hell, Dad? What the hell, man? I doubt. Dude, can you just? Oh, he just. Where is he? He went out. Okay, come, let's go drink. That's good. Come on. That's a good idea. సార్ డిఓపి గారు టైం ఎంత? వెరీ వెల్ డన్, సూపర్. ఓకే, ఆ రోజుల్లో ఇళ్లలో ఎలా ఉండేది, ఈ రోజుల్లో మీ ఇంట్లో అయితే ఎలా ఉండేది అని బాగా చూపించారు. హైలైట్ అయితే 10 ఏళ్ళ నుంచి మీ అమ్మ పోతా అంటుంది, పోవట్లేదు. కాదు, ఆయన బెస్ట్ పార్ట్ ఏంటంటే తాగేస్తున్నారు కదా, ఎవరిని డైలాగ్ ఓవర్ లాక్ చేసి. సో ఆ రోజుల్లో గ్యాంగ్ వెల్ డన్, సూపర్. సో ఈ రోజుల్లో మీరు ఎలాంటి స్కిట్ చేయబోతున్నారు? అప్పట్లో పెళ్లిళ్ళు, లవ్ సిచ్యువేషన్స్, లవ్లు ఎలా రియల్ లైఫ్ లో ఎలా జరిగాయి? ఎవరెవరు ఏమేం పాత్రలు? తండ్రి పాత్ర, సావిత్రి, ఓకే, గర్ల్ ఫ్రెండ్స్, శారద. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? సజెషన్, మేక్ హిమ్ ద కిడ్, మేక్ హిమ్ ద లవ్ స్టోరీ, యు బి ద ఫాదర్. డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. నూకరాజు ఇస్ నాన్నరాజు, ఆయన ఫాదరు, మీరు అబ్బాయి. ఓకే, వీళ్ళిద్దరు మేనమామ కూతురు, ప్రెజెంట్ లవరు. ఓ, ఒకళ్ళు అఫీషియల్ లవరు, ఒకళ్ళు అన్అఫీషియల్ లవరు. వెరీ గుడ్, కమ్ ఆన్. సావిత్రి, ఐ లవ్ యూ సావిత్రి. ఏమండి మీరు? మనం పెళ్లి చేసుకున్న విషయం మా నాన్నగారికి చెప్తాను. నువ్వు రెడీ కదా? నేను రెడీ. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి వస్తున్న కొడుకు. అమ్మ నొక్కింది చాలు, వెళ్ళి కాఫీ తీసుకుంటారా వెళ్ళు.
నాన్నగారు ఏంటో పిచ్చి పిల్ల, ఏమీ తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమిటో. పక్క ఇంకో పిచ్చి కొడుకు కూడా ఉన్నాను నాన్నగారు. ఏమిట్రా కాలేజీకి వెళ్ళలేదా ఏమిటి? వెళ్ళాను నాన్నగారు, ఇప్పుడే 5 గంటలకు అయిపోయింది, వచ్చేసాను నాన్నగారు. మరి మీ ప్రిన్సిపల్ ఏంటి 2 గంటలకు వదిలేసానని చెప్పాడు? అబ్బాయి అదేం లేదు నాన్నగారు, ఎక్స్ట్రా క్లాసెస్ అయ్యి పెట్టారు నాన్నగారు. బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను ఎక్కువ తినేస్తున్నట్టున్నావు, ఏంటి లావు అయిపోయావు? నాన్నగారు అంత మందే కదా నాన్నగారు, అందుకే తినేస్తున్నావు అనమాట. అమ్మ బాగా వచ్చాడు, వాడికి కూడా హార్లిక్స్ తీసుకుంటారా? ఇంకేమిటి విశేషాలు? చదువుకుంటున్నావా? బాగా బాగా చదువుకుంటున్నా. మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి? అంటే వాళ్ళు తక్కువ నాన్నగారు. ఇంత కష్టపడి చదువుతూ ఉంటే మార్కులు ఎందుకు తక్కువ వచ్చారా? నాన్నగారు బాగానే చదువుతున్నారు, వాళ్ళు తక్కువ మార్కులు. ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చేస్తా. నాన్నగారు నేను మళ్ళీ ఈసారి మార్కులు బాగా తెచ్చుకుంటాను నాన్నగారు. తీసుకోమంటారా నాన్నగారు? తీసుకొని సావురా, తాగేస్తున్నావు కుంభాలు. నువ్వేమిటి మాట్లాడు మావయ్య అంటున్నావు? పక్కన నిల్చో. నాన్నగారు ఏమిటి? మీకు ఒక విషయం చెప్పాలి. ఒకటే 2 చెప్పు. లేదు ఒకటే నాన్నగారు. చెప్పు. నేను ఒక అమ్మాయిని. ఏమిటి? ఇంకా ఏం చెప్పలేదు. అమ్మాయిని ఏం చేశారా? ఏం చేయలేదు నాన్నగారు, ప్రేమించాను అంతే నాన్నగారు. పార్వతి బతుకుంటుంటే ఈ స్థితిలోకి వచ్చేదా? పార్వతి సావిత్రి నన్ను నమ్ముకొని ఉంది నాన్నగారు. అమ్మా దండవం తీసుకుని రా అమ్మా. నాన్నగారు నేను చచ్చిపోతా. నాన్నగారు సావిత్రి నన్నే నమ్ముకొని ఉంది నాన్నగారు. దాన్ని నమ్ముకుంటే ఇదే ఉండాలి నమ్ముకోవాలరా? నాన్నగారు దానికి ఎవరికొరికి ఇచ్చి పెళ్లి చేసాడు నాన్నగారు. తప్పురా, దాని మొహం చూడరా, కుక్క పిల్ల ఎంత బాగుందో. చేసుకోరా, నాకు కుక్క పిల్ల. చెండు బొమ్మ నాకు ఇస్తే ఏం చేస్తాను? రాయు, తలకు రాయు. నాన్నగారు నేను చచ్చిపోతాను, నువ్వు మరేం చెప్పకురా. నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటానంటేనే ఆస్తిపోతూ నీకు ఇస్తా, నీ మాట ఇంటా, లేకపోతే మందులు వేసుకోను తెన్ను అలా చచ్చిపోతా. అమ్మా కొంచెం కడ్రెస్ తీసుకుని రా అమ్మా. నాన్నగారు సావిత్రికి కూడా బాగానే ఆస్తిపాస్తులు ఉన్నాయి నాన్నగారు. పోరా ఎక్కడి నుండి పో, శవాన్నే చూస్తావు నువ్వు. వద్దు నాన్నగారు, సావిత్రిని కన్విన్స్ చేసుకుంటా. మాట వియ్యి నాకు. నాన్నగారు సావిత్రి నాన్నగారు. సావిత్రి దాని పొందా, దాన్ని చెప్పేసి రా పెళ్లి చేసుకోనని. వెళ్ళు. ఏమిటి ఇద్దరు మాట్లాడుతున్నాను కానీ ఈ పిల్ల కోసం కాలేజీ దగ్గర కూడా వస్తానే అనుకుంటున్నాను ఏమిటో. నాన్నగారు నేను ఇంకా మాట్లాడలేదు నాన్నగారు. వద్దు పెట్టేనా? పెట్టే. వెళ్ళరాదని చెప్పేసి రా, ఏదో పెళ్లి చేసేస్తాను మీ ఇద్దరికి. మీరు ఏమనుకుంటున్నా ఏమిటో. వాళ్ళ నాన్న పెట్టిన చివాట్లని ప్రేసి చెప్పడానికి వెళ్తున్న కొడుకు. సావిత్రి ఏమిటండి? మన పెళ్లి విషయం మా నాన్నకి చెప్పాను, ఆయన ఒప్పుకోలేదు సావిత్రి. సావిత్రి నాకు మా నాన్న ప్రాణాలు ముఖ్యం సావిత్రి. నువ్వు దయచేసి ఇంకెవరినైనా చూసుకో సావిత్రి. సావిత్రి మంట కలిసిపోయింది. ఏమనుకోకండి, ఏమనుకోకండి. సేమ్ సిచ్యువేషన్ ఈ రోజుల్లో. పబ్బులో నా సావిరంగా ఏంటి ఇప్పుడు పెళ్లికి రెడీయా? ఓకే, మా నాన్నగారికి ఒక మాట చెప్పేసి పెళ్లి చేసేసుకుందాం. ఓకే హలో మన నువ్వే పరిచయం చేసావు నాకు, గుర్తుందా? తనెవరు? అదే మన ఫ్రెండ్, మన ముగ్గురం ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు వెళ్దాం మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం. మీ ఇద్దరులో ఎవరిని ఓకే అంటే అలా చేసుకుంటా. ఓకే మా డాడీ అంత వచ్చారు, నేనంటే చాలా ఇష్టం మా డాడీకి. లవ్లీ డాడీ. ఎవరికుంటా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్. బాగున్నారు.
చెప్పు డాడ్. ఓకే, ఎవరిని పెళ్లి చేసుకోమంటావు? నువ్వు డిసైడ్ చేయి. ఓ నా మాట మీద నిల్చుంటావు అనమాట. నువ్వు చెప్పిన మాట మీద కదా డాడ్. ఈ రోజుల్లో ఏ కొండ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి? ఇద్దరి దగ్గర బానే ఉన్నాయి. అవునా, అయితే ఒక నువ్వు చేసుకో, దాన్ని నేను చేసుకుంటా. అంటే మీ అమ్మ పోయింది కదా, రోజులు మారిపోయాయి డాడ్. అది అమ్మ నచ్చింది. అవునా? రోజులు మారిపోయాయి కదా. మారిపోయి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ రోజుల్లో. ఓకేనా మా డాడ్? ఓకే. హాయ్ పిన్ని. స్వీటీ. కమ్ ఆన్. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కాదు, ఇంకే రోజుల్లోనూ ఇలాంటి క్లైమాక్స్ ఉండకూడదని నేను కోరుకుంటూ. రోజులు మరీ దారుణంగా మారాయి. మరీ దారుణంగా మారేశారు, నిజమే. సో ఇంత దారుణంగా మారింది. ఇంత దారుణంగా ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు తెలుగు సినిమాలో. ఇంగ్లీష్ గట్రా అయింటాయి. సో ఆ రోజుల్లో గ్యాంగ్ చాలా మంచి స్కిట్ చేశారు, అండ్ ఈ రోజుల్లో గ్యాంగ్ కూడా సూపర్ స్కిట్ చేశారు. సో 300 పాయింట్స్, 300 పాయింట్స్. సో 300 ఆడాక ఆ రోజుల్లో 1300, ఈ రోజుల్లో 1300. వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరైనా ఒకరు రావచ్చు, ఈ బెలూన్ మీద కూర్చోవచ్చు. నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. డైమండ్ ఎవరు ఇస్తే వాళ్ళకి ఆన్సర్. హింట్లు ఇవ్వచ్చు, క్లూలు ఇవ్వచ్చు, అది నేను మాత్రం ఇవ్వచ్చు. సో రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -100. అండ్ మీ టీమ్మేట్స్ గ్యారంటీ మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఆన్సర్ చెప్తే -100 పాయింట్స్. దయచేసి నోరు మూసుకో. ఆవిడ అంత రెస్పెక్ట్ఫుల్ గా చెప్పి దయచేసి నోరు మూసుకోమంది ఆవిడ. ఈ రోజుల్లో గ్యాంగ్ అండ్ ఆ రోజుల్లో గ్యాంగ్. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. ఎవరు వస్తున్నారు మీ గ్యాంగ్ నుంచి? టీమ్ లీడర్ దామ్మా. అండ్ ఇట్ సైడ్ నుంచి మమత రండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, బొమ్మ పడుద్ది. ఓకే, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. ఓకే, అంచిక. ఈజీ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కదా, కొంచెం ఈజీగా అడుగుదాం. ఓకే, ఫాస్ట్ గా బాల్. అంచిక అండ్ సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గో. వెరీ గుడ్ అమ్మా. రిటర్న్ జర్నీలో బెలూన్ వదిలేసింది ఆవిడ. ఎస్, ఆన్సర్ ప్లీజ్. ఆలోచిస్తున్నాను. 5, 4, 3. ఇద్దరు పుష్. 3, 2, 1. క్లూ. యు సెడ్ యు గివ్ క్లూ. పాదమెట్టిపోతున్నా. నాకు తెలుసు ఈ సినిమా పేరు. స్కూటర్ మీద ఉంటుంది ఫోటో పోస్టర్. వావ్, అది శృతి హాసన్ కదా? కాదు, హన్సికనే. మేము పోనీ అస్సలు స్నేహమేరా జీవితం. దాంట్లో బ్రహ్మానందం కూడా ఉంటాడు మధ్యలో. టైం అప్. ఎస్, టైం అప్. నేను చెప్పచ్చా ఇప్పుడు? ఓకే, మీ టైం అయిపోయింది. మీరు చెప్తారా? ఓ మై ఫ్రెండ్. మీకు మార్కులు రావు. -100. సో పాస్ అయితే పక్క వాళ్ళకి ఆన్సర్ రాదు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళకి ఆప్షన్. బట్ మీరు తప్పు ఆన్సర్ ఇచ్చారు అంటే మీరు ఏం ఆన్సర్ ఇవ్వలేదు. సో -100 అవ్వగా ఆ రోజుల్లో 1200, ఈ రోజుల్లో 1300. ఆవిడ ఎంత ఆనందంగా ఉంది చూడు. ఆవిడ రాకపోయినా పర్లేదు, మీకు పోయింది కదా. బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్.
మీరు చూసిన ఈ పిక్చర్ లో ఈ టవర్ ఏదైతే ఉందో అది ఏ ఊర్లో ఉంది? గో. ఎవరు ఫస్ట్ వస్తే అలా క్లూ ఇస్తా. అమ్మా దాదా తీసుకో, బిల్లు తీసుకుంటా. ఎస్, మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారు అమ్మగారు. బాగా తెచ్చావమ్మా. ఎస్, ఆన్సర్. క్లూ. అసలు అదేంటో ఐడియా ఉంది. ఐ డోంట్ వాంట్ టు. చెప్పండి. ఏం కాదు. రోమ్. రోమ్ కాదు, అంటే ఇంకా దగ్గరలో. చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఒక మంచి పోయం. లండన్. లండనా? హరీశ్వర్ యా. ఏమంటారు? లండన్ లో చూసావు నువ్వు ఇది? వెళ్ళలేదు నేను లండన్. లేకపోతే ఇప్పుడు చెప్పేద్దును కదా ఏ టవర్ కూడా. ఓహో, సో ఏ టవర్ తెలియదు కానీ లండన్ ఎలా గెస్ చేసావు? గెస్ట్ చేశా. మీరు క్లూ ఇచ్చారు కదా. చిన్నప్పుడు పోయమ్స్ లో ఏమున్నాయి? ప్యారిస్ లేదు, ఇటలీ లేదు, లండన్ బ్రిడ్జ్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. बाला 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 मैं हूँ टैक्सी वाला बाला 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 पेचे 1000 बाला 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 तू है टैक्सी वाला बाला 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 पेचे 1000 वाला. ఏయ్, మీకు పోటీగా గురుగారు రంగంలోకి దిగారు. ఎస్, లండన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ దట్ ఈస్ కాల్డ్ బిగ్ బెన్. సో ఆ రోజుల్లో 1400 పాయింట్స్, ఈ రోజుల్లో 1300 పాయింట్స్. గురుగారు మీకు రూల్స్ అన్ని తెలుసు. అన్ని బ్రేక్ చేసేస్తారు. మీరు వెళ్ళడం కాదు, మీతో పాటు బెలూన్ కూడా వెళ్ళాలి. ఓకే ఓకే. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. రెడీ? చూసుకున్నారా అంతా? సూపర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో క్యాలిక్యులేటర్ ఏ కలర్ లో ఉంది? గో గో. అయ్యో అమ్మా, కదా. ఇక్కడ టర్నింగ్ లో కిండర్ గార్డ్ ఉంది, చిన్నపిల్లలు ఆడుతుంటారు. దాంతో చూసి ఆన్సర్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. లాస్ట్ పిక్చర్ మీరే ఆడతారా? కంటిన్యూ. ఓకే, ఫోన్లేండి. కంటిన్యూ. ఓన్లీ కదా ఆడండి ఆడండి. సార్ ఆడికో ఛాన్స్ ఇద్దాం. మీరే ఆడండి. అంటే డబ్బులు లాస్ట్ దాన్ని పోగొట్టాడు అనుకోమ్మా. మీరు ఫోర్స్ చేస్తున్నారు, ఇన్సిస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఓడిపోవడానికి. ఊరు కుదరదు. 300 కదా. ఇప్పటి వరకు ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి ఈ రౌండ్ ఆడలేదు. రోజులు మారే కాబట్టి లాస్ట్ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకి 300 పాయింట్స్. ఇద్దరు అబ్బాయిలు ఆడితే అంటే ఇద్దరు అబ్బాయిలు అనగానే ఆవిడ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ గా. సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్, ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఇందులో మహేష్ బాబు గారు ఉన్నారు కదా. మహేష్ బాబు గారితో చేసిన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎవరు? గో. ఎప్పుడు ఎనకటిగాడు ఎవడో సముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికాలలో పడ్డాడంట. అలాగా ఎంతో కష్టమైన ఈ గేమ్ అమ్మాయిలే అంత బాగా ఆడాక ప్యాంట్లు షూలు వేసుకుని మీరెందుకు ఎలా పడుతున్నారు? వెరీ గుడ్, చాలా బాగా ఆడారు నాన్న. ఓకే, నవ్వించాలి. ఆన్సర్ చెప్పు. ఎవరు క్వశ్చన్ అడగండి. అంటే హీరో వాళ్ళ ఫాదర్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకట్లే హీరోయిన్ ఉన్నారు ఈ సినిమాలో.
ఒకళ్ళే హీరోయిన్ ఉన్నారా? ఆ క్వశ్చన్ మీరు ముందు అడగాలి. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మిస్టర్ నూక్స్, వాట్ ఇస్ ఆన్సర్? హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే రాజేంద్ర ప్రసాద్, హీరో వాళ్ళ ఫాదర్ అయితే జగపతి బాబు గారు. ఓకే, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమాలో ఆయన పేరేంటి? ఈ మొక్క మాకు ముందు అడగలే. ఇప్పుడు అడుగుతా, ముందు అడిగితే గుర్తు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ముందు అడిగితేనే గుర్తుండే, తర్వాత మర్చిపోతాను. రైట్ ఆన్సర్, 300 points. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూరు ఆజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు బెళ్ళ జోడు తీసుకొచ్చా. ఓకే, సో రెండు టీములకి సేమ్ స్కోర్ వచ్చింది. ఆ రోజుల్లోనూ 1600, ఈ రోజుల్లో కూడా 1600. కాబట్టి మా ఉద్దేశంలో రెండు టీములు విన్నర్సే. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మారింది ఒకటే, ఏంటంటే ప్రేమ. మీ మీద ఉన్న ప్రేమ. నాకు నేను చెప్పుకుంటే బాగోదని నువ్వు చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. నేను మారే, కొంచెం హైట్ పెరిగా అప్పట్లో. అంటే జుట్టు పైకి లేపాయి కదా, హైట్ కనిపిస్తుంది. ఇదిగో నువ్వు నేను హైట్ల గురించి మాట్లాడుకోకూడదు నాన్న. ఓకే, వెల్ ప్లేడ్. సో మా షోకి వచ్చారు అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీ మూవీ ఇవాళ రిలీజ్ అయింది అండ్ ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు. అండ్ ఇలాగే ఈ మూవీ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవ్వాలి అండ్ అందరూ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ తో మీరు వస్తున్నారు అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. సో ఆ రోజుల్లో ఈ రోజులు కాదు, మొత్తానికి రోజులైతే మారాయి అంటున్నారు ఈ గ్యాంగ్ మొత్తం. సో థియేటర్కి వెళ్ళి చూడండి, ఈ మూవీని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.